సాకేత్ మైథిలిల సీక్రెట్ పెళ్లిని బట్టబయలు చేసిన జయంతి. అసలేం జరిగింది? వారసురాలు సీరియల్ మే 23వ ఎపిసోడ్ కథా విశ్లేషణ. శేఖర్ మైథిలిల ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. శేఖర్ మైథిలి కోసం రింగ్ తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తాడు. అది మైథిలికి తొడుగుతూ ఉంటే వెంటనే మైథిలి లేచి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది. అంటున్నావేంటి, అలా చేయొద్దని జయంతి అంటూ ఉంటే నాకు నిజంగానే ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది మైథిలి. ఎప్పుడో పెళ్లి అయిపోయిందని తన మెడలో ఉన్న తాళిని చూపిస్తుంది. అందరూ షాక్ అవుతారు. నీకు పెళ్లి అయిపోవడం ఏంటి అని జయంతి అంటుంది. అవును, నాకు పెళ్లి అయిపోయింది అంటుంది. మాకెందుకిన్ని అవమానాలు తెచ్చి పెడుతున్నావు అంటే నాకు చెప్పే అవకాశం దొరకలేదు అంటుంది మైథిలి. అసలు ఎవరి చేత తాళి కట్టించుకున్నావే అని జయంతి నిలదీస్తుంది. సాకేత్ బావని పెళ్లి చేసుకున్నానని మైథిలి చెప్పడంతో ఇక జయంతి షాక్ అవుతుంది. తల బాదుకుంటుంది. మన శత్రువుల కుటుంబంలో మనిషిని ఎలా పెళ్లి చేసుకున్నావే? నీకేం పాపం చేశామో? నువ్వా ఇంటి కోడలు అవుదామనుకున్నావా? ఇదంతా ఏంటని చాలా బాధపడిపోతుంది జయంతి. ఇది అనుకోకుండా జరిగిన పెళ్లి అని మైథిలి అంటూ ఉంటే, అనుకోకుండా జరిగితే నీ మెడలో ఆ తాళి ఎందుకుంది? ఇప్పటి వరకు నువ్వెందుకు తీయలేదు? అంటే నువ్వు సాకేత్ చేత ఇష్టపడే తాళి కట్టించుకున్నావు కదా, తన చేత తాళి కట్టించుకోవడం నీకిష్టమే అంటుంది జయంతి. కోడలుగా ఆ ఇంటికి వెళ్ళడం, సౌదామిని కోడలుగా వెళ్ళడం నీకిష్టమే కదా అని జయంతి అంటుంది. అంతా నా కర్మే, నా కర్మ. నా కూతురు నా మాట వింటుందనుకున్నాను గాని మన కూతురే మనకి ద్రోహం చేస్తుందనుకోలేదని జయంతి ఏడుస్తూనే ఉంటుంది. నాగేంద్ర అయితే శివుడి ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదంటారు. ఇది భగవంతుడు రాసిన రాత, గౌరవించాలి అంటాడు. మన నాశనం కోరుకునే వాళ్ళ ఇంటికి మన అమ్మాయిని కోడలుగా ఎలా పంపిస్తాం? మనల్ని పురుగుల్లా చూసే మనుషులతో సంబంధం ఎలా కలుపుకుంటాం అని జయంతి అంటుంది. చిన్నప్పుడే సాకేత్ మైథిలి మెడలో తాళి కట్టేశాడు. అప్పుడే వాళ్ళిద్దరికి పెళ్లయింది. ఆ భగవంతుడి సంకల్పం కూడా అదే అని మనం భావించాలని నాగేంద్ర అంటాడు. ఇప్పుడేమంటారు? మా మీద ఉన్న ప్రతీకారం మా కూతురు మీద తీర్చుకోండని చెప్పి వాళ్ళకి మన కూతుర్ని అప్పచెప్పాలా అని జయంతి అంటూ ఉంటే, తన మెడలో పసుపు తాడు పడిపోయింది. ఇంక మనమేమీ చేయలేం. దీని గురించి వాళ్ళతో మాట్లాడదాం. మనకేదో దారి దొరుకుతుందని నాగేంద్ర అంటాడు. అక్కడికి వెళ్దాం పదా అంటాడు. ఇక వాళ్ళు సౌదామిని ఇంటికి బయలుదేరతారు. ఇక సాకేత్ అయితే మైథిలి, నువ్వు వీళ్ళతో వచ్చావేంటి? వీళ్ళకి నీకు ఏంటి సంబంధం అని అడుగుతాడు. మైథిలిది నాది రక్త సంబంధం అని జయంతి అంటుంది. ఇది నా కూతురు ధరణి అంటుంది. అందరూ షాక్ అవుతారు. నీ కూతురు ధరణి ఏంటి అని సౌదామణి అంటే, ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? మైథిలి మీద మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉందని కైలాసనాథ్ అంటాడు. ఇప్పుడు అసలు బండారం బయటపడింది అంటాడు. ఏంటి ఇదంతా అని సాకేత్ మైథిలిని అడుగుతాడు. ఇన్ని రోజులు నువ్వు ధరణి అన్న విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచావు? ఎందుకిన్ని నాటకాలు ఆడావు? ఎవరిని నాశనం చేయడానికి ఇదంతా చేశావు? ఏం సాధించడం కోసం? నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుందని సాకేత్ మైథిలితో అంటాడు. ఇక మైథిలి సాకేత్తో, నువ్వు నన్ను అసహించుకుంటే నేను భరించలేను అని అంటూ ఉంటుంది. ఇంత మోసం చేశాక మళ్ళీ మీ మొహం ఎలా చూపించాలనిపించింది? ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకింత గొడవ చేస్తున్నావు అని సాకేత్ నిలదీస్తూ ఉంటాడు. ఇక జయంత్ అయితే ఏదో తప్పు చేసినట్లు నువ్వెందుకిలా సంజాయిషీ చెప్పుకుంటున్నావు? తప్పు చేసింది వాళ్ళు కదా అంటుంది జయంతి. తప్పు చేసింది సాకేత్, తనని నువ్వు నిలదీయాలని జయంతి అంటుంది. నా కొడుకు ఏం తప్పు చేశాడని అంటున్నావు అని సౌదామిని అంటూ ఉంటే, మైథిలి మెడలో ఉన్న తాళిని చూపిస్తుంది. అందరూ షాక్ అవుతారు. నీ కొడుకు నా కూతురు మెడలో తాళి కట్టాడు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని జయంతి నిలదీస్తుంది. నా కొడుకు నీ కూతురు మెడలో ఎప్పటికీ తాళి కట్టడు. అది జరగదు అంటుంది సౌదామిని. కళ్ళతో చూస్తున్నారు, కనిపిస్తుందిగా అంటుంది. ఇక సాకేత్ని నిలదీస్తుంది సౌదామిని. నువ్వు నిజంగా తాళి కట్టావా అని అడుగుతుంది. నేను కట్టడం నాకు గుర్తు లేదు. నేనే తనని అడుగుతానని సాకేత్ మైథిలిని అడుగుతాడు. మీ అమ్మ మాట్లాడుతుంది అబద్ధం కాని చెప్పు, లేదంటే కొన్ని జీవితాలే నాశనమైపోతాయని సాకేత్ మైథిలితో అంటాడు. నేను అది అబద్ధమని చెప్పలేను బావా, ఎందుకంటే అది నిజం కాబట్టని మైథిలి అంటుంది. నువ్వు నా మెడలో తాళి కట్టి నా భర్త అయ్యావు అంటుంది మైథిలి. శుభలేఖలు పంచడానికి వెళ్ళినప్పుడు మనం ఒక గుడిలో తలదాచుకున్నాం. ఆ రోజు నువ్వు మత్తులో ఉన్నప్పుడు నా మెడలో తాళి కట్టావని మైథిలి అంటుంది. ఏంటిదంతా అని వీరు కూడా అంటాడు. నువ్విలా చేస్తావని మేమెవ్వరం ఊహించలేదని సాకేత్ ఫ్రెండ్ వీరు అంటాడు. నాకసలు ఏమీ గుర్తులేదు. తాగిన మత్తులో నేను తాళి కట్టడమేంటి? గుర్తులేదు అని సాకేత్ అంటూ ఉంటే, ఇక చందన చప్పట్లు కొడుతూ ఇవన్నీ కట్టుకథలని నాకు తెలుస్తున్నాయి అంటుంది. అది కాదు చందన అక్క అని మైథిలి అంటూ ఉంటే, ఎవరు నీకక్క అని చందన సీరియస్ అవుతుంది. అది కాదు చందన అక్క అని మైథిలి అంటూ ఉంటే, ఎవరే నీకక్క? మీ కుటుంబం చేసిన ద్రోహంతో మన మధ్య ఉన్న బంధాలు ఎప్పుడో తెగిపోయాయని చందన అంటుంది. ఇక చందన జయంతితో, తప్పు చేసింది నీ కూతురు, మా బావ కాదు అంటుంది. మారు పేరుతో మా కంపెనీలో జాయిన్ అయింది. మా బావని ఆకర్షించడానికి ప్రయత్నించింది.
హ్యూమన్ ట్రయల్స్ కి త్యాగం చేస్తున్నట్లు నటించి మా బావని మాయలో పడేసింది. అందరూ తనని నమ్మేలా చేసుకుని మంచి అవకాశం కోసం ఎదురుచూసింది. ఈ రోజు అవకాశం దొరికిందని చెప్పి మా బావ మత్తులో ఉన్నప్పుడు తనకు తానుగానే తన మెడలో తాళి కట్టుకుని అందర్నీ నమ్మించడానికి డ్రామా మొదలుపెట్టిందని చందన అంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.